అందమైన జంట. వాళ్ళు చాలా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అలా సంసారం అలా హ్యాపీగా సాగిపోతున్నప్పుడు ఒకసారి సడన్ గా ఆమె ముఖం అంతా మచ్చలు రావడం మొదలయ్యాయి. అవి అలాగే మొత్తం శరీరం అంతా వ్యాపించాయి. అతడు ఎంతో మంది హాస్పిటల్కి తిరిగి చూపించినా అవి తగ్గలేదు. ఆమె చాలా చాలా కుములుతూ ఉండేది. అతడు మాత్రం ఓదారుస్తూ ఉండేవాడు. తర్వాత ఒక రోజు వాళ్ళు అలాగే బతుకుతున్నప్పుడు సడన్ గా అతనికి యాక్సిడెంట్ జరిగి అతని కళ్ళు పోయాయి. అప్పుడు మరింత మరింత కుళ్ళుతూ ఇద్దరు బాధపడ్డారు. తర్వాత ఓకే అనుకొని ఇద్దరు అలా హ్యాపీగా చాలా ప్రేమగా బతుకుతూ ఉన్నారు. కొన్నేళ్ల తర్వాత ఆమె ఒక రోజు కాలు జారి మెట్ల మీద నుంచి పడి ఆమె చనిపోయింది. అప్పుడు అతను ఇంకా ఏం చేయలేక బాధపడుతూ ఆ దేశాన్ని విడిచి వేరే చోటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అడిగాడు, రే ఇన్నాళ్ళు అంటే ఆమె చూసుకుంది, నీ కళ్ళు లేకపోయినా బతికావు, మరి ఇప్పుడు ఎలా బతుకుతావు అని. అప్పుడు అతను అన్నాడు, కళ్ళు జోడి ఇలా తీసి, నా కళ్ళేం కాలేదు, తను నేను చూస్తున్నాను, నన్ను ఇలా చూసి అందవికారంగా ఎక్కడ అతను ఫీల్ అవుతాడో అని ఆమె కుళ్ళుతూ బాధపడుతూ ఉండేది. ఆమెను బాధ పెట్టలేక నేను అలా గుడ్డివాడిగా నటించాడు, నా కళ్ళకి ఏం కాలేదు అని చెప్తాడు. మనం కూడా అంతే, మనకి ఇష్టమైన వాళ్ళలో ఎన్నో ఇష్టం లేని లక్షణాలు ఉంటాయి. అప్పుడు మనం ఆలోచించాల్సింది ఒకటే, వాళ్ళను వదులుకోవడమా ఆ లక్షణాలను వదులుకోవడమా అని. అప్పుడే ఇద్దరు సుఖంగా ఉంటారు. ఆ ఇష్టం లేని దాన్ని వదిలేస్తే మనం హ్యాపీగా ఉంటాం, వాళ్ళు హ్యాపీగా ఉంటారు.